ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 792వ నామాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం సామరస్య పరాయణ. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సామరస్య పరాయణాయ నమః. సామరస్య భావన అంటే ఎక్కువ తక్కువలు లేని భావన, సమానమనే భావన. ఇక్కడ సమానమనే భావన కలిగి ఉన్నది ఎవరు అని ప్రశ్నించుకుంటే మన తల్లిదండ్రులు అయిన పార్వతీ పరమేశ్వరులు. ఈ సృష్టిలోని ప్రతి జీవరాశికి వారి తల్లిదండ్రులు. వారు ఇద్దరూ సమానమే. తల్లి ఎక్కువ కాదు, తండ్రి ఎక్కువ కాదు, ఇద్దరూ సమానమే. శివశక్తులు ఏకమైన భావన ఈ నామంలో మనకు తెలియజేయబడుతూ ఉంది. ఈ నామంలో మనకు ఒక గొప్ప సందేశాన్ని పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహిస్తూ ఉన్నారు. వారి సందేశాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు ఇలా తెలియచేస్తూ ఉన్నారు. పరమేశ్వరికి పరమేశ్వరునకు ఎటువంటి భేదం లేదు. వారు అభిన్నులు. కాబట్టి శివనామం పలికితే అమ్మ సంతోషిస్తుంది, అమ్మనామం పలికితే అయ్యవారు సంతోషిస్తారు. పార్వతీ పరమేశ్వరులను పూజించడం అంటే, వారి పట్ల భక్తిని కలిగి ఉండడం అంటే, వారి యొక్క తత్వాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడమే. వారి తత్వం ఏమిటి? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానమే అనే భావన. ఆది దంపతులకు ప్రతిరూపాలుగా ఉన్న నేటి దంపతులు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన లేకుండా సామరస్యంతో మనం సమానమే అనే భావన ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. సుఖ సంతోషాలతో ఉన్న ఇంట్లో అమ్మ నామం పలుకుతుంది. వారిని చూసి వారి పిల్లలు అమ్మ నామాన్ని నేర్చుకుంటారు. ఆ ఇల్లు ధర్మాన్ని కాపాడుతుంది, ధర్మం ఆ ఇంటిని కాపాడుతుంది. ఈ విషయాన్ని ఆది దంపతుల నుంచి నేటి దంపతులు నేర్చుకోవాల్సి ఉంది. ఇక ఈ నామానికి మరో అర్థం చెప్పుకుందాం. సృష్టిలోని సకల జీవరాశులలోనూ సమంగా వ్యాపించిన వాడు పరమేశ్వరుడు. అతని యొక్క శక్తిగా పరమేశ్వరి ఈ సకల జీవరాశులను నడిపించే శక్తి అయి ఉంది. వారు అన్ని జీవరాశులలోనూ సమంగా వ్యాపించిపోయి ఉన్నారు. ఒకరిలో ఎక్కువ ఒకరిలో తక్కువ అనేది లేదు. అయినా కానీ వారు అనంతం నుంచి అనంతాన్ని వెలికి తీసినా అనంతమే మిగిలి ఉన్నట్టు సర్వజీవులలో వారు వ్యాపించి ఉన్న వారి యొక్క శక్తి, వారి యొక్క అనంతత్వము ఏమాత్రమూ తగ్గిపోదు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. సకల జీవులలోనూ సమంగా వ్యాపించిన శక్తి స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం అమ్మవారిని ఆరాధిస్తూ ఉంది. ఇక సకల జీవులలోనూ సమంగా వ్యాపించి ఉన్న శక్తి స్వరూపిణి అమ్మవారు అని మనం తెలుసుకున్నాం. అయితే కొన్ని వస్తువులు లేదా జీవులు మనకు సుఖాన్ని, కొన్ని వస్తువులు లేదా జీవులు మనకు దుఃఖాన్ని ఎందుకు కలిగిస్తున్నాయి అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మనకు అంటే జీవునకు సుఖ దుఃఖముల పట్ల సమభావన లేకపోవడం వల్ల కొన్ని వస్తువుల పట్ల ఆసక్తిని, కొన్ని వస్తువుల పట్ల అనాసక్తిని కలిగి ఉన్నాం. అలాగే కొన్ని విషయాల పట్ల ఆసక్తిని, కొన్ని విషయాల పట్ల అనాసక్తిని కలిగి ఉన్నాం. ఇలా వస్తువును కానీ విషయమును కానీ సుఖముగా అనుభవిస్తే సుఖాన్ని, దుఃఖముగా అనుభవిస్తే దుఃఖాన్ని పొందుతూ ఉన్నాం. కానీ అన్ని జీవులలోనూ అన్ని విషయాలలోనూ సమత్వాన్ని కలిగి ఉండాలి, సమబుద్ధిని కలిగి ఉండాలి అనే భావన ఈ నామంలో మనకు వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఆదేశంగా, అమ్మవారి నామంగా తెలియచేస్తూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండి సమత్వ భావన
మనకు లభించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.